రానున్న 3 వారాలు కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు వంగవెట్టి రాధ. రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి, కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసులకు మద్దతుగా వంగవెట్టి రాధ రోడ్ షోలో పాల్గొన్నారు. రాష్ట్రంలో భయపడకుండా బ్రతకాలని ప్రజలు కోరుకుంటున్నారని, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టారన్నారు. జనంతో కలిసి ఉన్నారని, ఆదిరెడ్డి కుటుంబాన్ని అక్రమంగా జైల్లో పెట్టించారని, జగన్ని గద్దె దింపడానికి పవన్ మెట్టు దిగరారని తెలిపారు. వంగవీటి సోదరికి కూడా నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు ఎన్డీఏ కూటమిని బలపరచాలని, ఇక్కడ ఏదైతే ప్రజా సంక్షేమ పాలనని మనం ప్రతిష్ఠించాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ ఆలోచనకి, ఆ సంకల్పానికి తన మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు రాధా గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల కాలంపై కనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే ఏ రకంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక తిరిగి అటువంటి అభివృద్ధిని మనం ఆంధ్ర రాష్ట్రంలో సాధించాలి అని చెప్పి కనుక మనం భావించినట్లయితే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓ పక్కన జగన్ రెడ్డి గారు సంక్షేమం అందజేశాను, బటన్ నొక్కాను 5 సంవత్సరాల పాటు మీరు బటన్ నొక్కారు. 5 సంవత్సరాలు మీరెంత నొక్కేశారో కూడా చెప్తే బాగుంటుంది. పేదవాళ్ళకి సెంటు భూమి ఇచ్చామని చెప్పి అంటూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచించుకుని కోరుతా ఉన్నాను. పేదవాడికి సెంటు భూమి అని చెప్పని ఎకరకరాల పేరు చెప్పేసి ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు మీ నాయకులు అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు ఒక్కొక్క నాయకులు, మీ పార్టీ వాళ్ళు. పేదవాడి పేరు చెప్పుకుని దోపిడీ